భయపడ్డారు కదా, భయపడతారు ఎందుకంటే నా వేషం అలా ఉంది. కళ్ళతో చిన్నదైనట్టమ్మా. ఇలా మీకు కూడా డౌట్ రావచ్చు. అలాంటప్పుడు తారా గారు ఎందుకైనా మీరు సరే మనకు చిన్న స్పెక్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ మై హల్దీ అవుట్ఫిట్. సో మీకు అర్థమైనట్టుంది ఈరోజు మన నిహారిక అక్క హల్దీ అన్నమాట. నేహా సిస్టర్స్ ఛానల్లో ఇలా హల్దీ చిన్నపిల్లలు అంతే అండి. ఏ వీడియో చేసినా కూడా నేను ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా నా వెనకాల ఎవరో ఒక చిన్న పాప ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చిన్న పాపనే కాబట్టి. ఇదొక మంచి హ్యాపీయెస్ట్ న్యూస్. ఏంటంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హల్దీ ఇలా జరుపుకుంటామని. అది రిసార్ట్లో, మా అక్క పెళ్ళి రిసార్ట్లో ప్లాన్ చేశాను అనమాట. సో హల్దీ కూడా ఇక్కడనే ప్లాన్ చేశాము, సంగీత్ కూడా ఇక్కడేనో. సో మీరు తప్పకుండా మా సంగీత్ కూడా చూస్తారు. అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి హల్దీ ఈవెంట్ని. సో సెటప్ మీకు చూపిస్తాను అండ్ అక్క బావ ఎలా హల్దీ చేసుకుంటున్నారో ఒకటి చూపిస్తాను. లెట్స్ సీ. ఈవెంట్ మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. తగిలించండి మాట్లాడకపోతే. హాయ్ గాయ్స్. సో హల్దీకి మేము రెడీ అయిపోయాము. వస్గారు చెప్పండి. మా వస్గారికి కొంచెం సిగ్గు ఎక్కువ, ఏమనుకోకండి. పసుపు పూసుకొని కొంచెం ఆడుకొని ఆ తర్వాత సంగీత్కి రెడీ అయిపోయి సంగీత్లో మేము ప్రాక్టీస్ చేయని డ్యాన్సులు చేసి మీకు సర్ప్రైజ్ ఇస్తామన్నమాట. నేను కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నా, సో ఎక్కువ మాట్లాడితే కొంచెం బేర్ చేయండి, యాంగ్జైటీ వస్తుంది. హ్యాపీ ఆ టైం చూడండి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. వస్గారు కళ్ళజోడు పెట్టుకున్నారు, నాకు ఇవ్వలేదు. అంటే వస్గారికి సెట్ అయింది. కొంచెం మెల్లిగా వెళ్ళండి, పాపం పడిపోతాడు సయ్యదు. ఎట్లా నడుస్తుంది ఇంత అడుగులేసి అంత స్పీడ్గా నడుస్తే ఎలా అండి? జస్ట్ ఫర్ ఫోన్యో వీఆర్ ఎట్ స్టేజ్ ఆల్మోస్ట్. ఇప్పుడు మనం హల్దీ సెలబ్రేషన్ చూసేయండి. ఓకే, కమెంట్స్లో నేను బాగున్నానా వస్గారు బాగున్నానా చెప్పండి. నేను ఒకటి చేయబోతున్నాను, మీకు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, మనం అందరం చేస్తున్నాం అనమాట. అండ్ సారీ, క్షమించండి. వస్గారు హ్యాపీ హల్దీ. సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. అంటే బావా అంటే ఆ మాత్రం చెయ్యాలి కదా. మా వదిన గారు కష్టపడి అంతా క్లీన్ చేశారు, నేను మళ్ళీ పని పెట్టబోతున్నా. మా బావగారికైనా అక్కకు కూడా పోయాలి కదా. వచ్చి బయటికి వెళ్దాం, ఓకేనా? ఈ ఏరియా సెట్ అవ్వలేదు నాకు. కట్ చేసుకో. ఇది నేను ప్రూఫ్ చేద్దాం, ఇది యాక్చువల్గా నేను కావాలని షూట్ చేయట్లేదు, మీకు ప్రూఫ్ చేద్దామని వచ్చాను. ఇది వాళ్ళ రియాలిటీ. చాలా మంచి వాళ్ళని నటిస్తారు కానీ అస్సలు కాదండి, ఇలా నా మొహం ఇలా చేసి పడేశారు. దట్ ఈస్ యువర్ నేహా సిస్టర్ చిక్కి అక్క అండ్ మా బావగారు. నేను ఎంత నీట్గా పూసానండి. జస్టిస్ ఫర్ డాలీ, జస్టిస్ ఫర్ డాలీ. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేను అసలు పుయ్యను.
ముల్తాని మట్టి. నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మా మావయ్య గారి దగ్గరికి వెళ్దాం. కొద్దిగా రాస్తాం, మా మావయ్య గారు కూడా క్యూట్గా రావాలి. ఓకే, సూపర్ సూపర్. సో ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. అక్క ఒక్కొక్కటి పూస్తా, మనం నీట్గా ఉండాలి, ఎందుకంటే పూసినాం అనుకో మళ్ళీ వచ్చి ఎవరు పుయ్యరు. మా సైడ్ వాళ్ళు చాలా అందంగా అనిపించేలాగా చిన్న అమ్మాయిలకి గంధం చాలా అందం. సరే ఫింగర్తో పిల్లలందరూ నాకు భయపడుతున్నారు, ఎందుకంటే నేను అమ్మా ఇప్పుడే కదరా భయపడుతున్నారు అన్నాను. సారీ, నేనే భయపడ్డాను. అరే అరే గ్యాప్ రా, అసలు ఈ ఫేస్ లో గ్యాప్ లేదు పుయ్యడానికి. అండ్ రియాలిటీ మీకు తెలిసే ఉంటుంది కదా, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా, ఏదో అయింది. మ్యూజిక్. మొత్తానికి హల్దీ ఇలా ఎండెడ్. నచ్చిందా? చెప్పండి చెప్పండి చెప్పండి, కమెంట్స్లో చెప్పేయండి.